హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. వీడియో గురించి కూడా మీకు అర్థమై ఉంటుంది. దిస్ 5 థింగ్స్ నాకు ముందుగానే తెలుసుంటే బాగుండేది బిఫోర్ జాయినింగ్ ఇంజనీరింగ్. కానీ మీకు ముందే నేను షేర్ చేస్తున్నా, మీ లైఫ్లో ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదని. సో ఇప్పుడే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే కొట్టండి మన ఫ్యూచర్ గ్రోత్ గురించి. సో సబ్స్క్రైబ్ కొట్టారా? ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఇంకా లేట్ చేయగానే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోని నేను ఒక 5 పాయింట్స్కి అయితే డివైడ్ చేశాను. సో ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేసుకు వెళ్దాం. ఫస్ట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా ముందు మనం రాసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఇట్స్ నాట్ జస్ట్ ఎ మ్యాథ్ అండ్ మిషన్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్స్ ఆర్ నాట్ ది హోల్ స్టోరీ. నెక్స్ట్ యూ నీడ్ టు ఫెయిల్ ఎ లాట్. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ యూజ్ యువర్ సర్వైవల్ స్కిల్స్. నెక్స్ట్ యూ విల్ బీ లెర్నింగ్ ఫర్ ఎవర్. ఈ యొక్క 5 పాయింట్స్ మనకి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకుండా ముందు తెలుసుంటే మన లైఫే చేంజ్ అయిపోద్ది మ్యాక్సిమం. సో ఒక సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి వస్తే కల్లా మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉండేది. సో ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్స్ నాట్ జస్ట్ ఏ మ్యాథ్ అండ్ మిషన్. మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఎంసెట్ జేఈ మెయిన్స్కి మనం క్వాలిఫై అయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవుతాం. సో యావరేజ్ స్టూడెంట్ మెంటాలజీ సైకాలజీ ప్రకారంగా ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే మ్యాథ్, మిషన్, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీకింగ్, డీప్ లెర్నింగ్ ఎక్సెట్రా, థాట్ కూర ఇవన్నీ వచ్చాయి. కానీ మీకు తెలియని విషయం వచ్చేసరికి యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ డాక్యుమెంటేషన్, టీమ్ వర్క్, కమ్యూనికేషన్, స్పీకింగ్ విత్ అదర్స్, స్టేజ్ ఫియర్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా మనకు ఉండాలి. యాజ్ వెల్ అయితే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. కానీ మన యావరేజ్ సైకాలజీ మెంటల్ ఏంటంటే మ్యాథ్, మిషన్స్ అంటే మ్యాథ్స్, మిషన్స్ అలాగా లైక్ సపోజ్ దాని ఏంటంటే బట్టి సింపుల్గా. సో ఇది పాయింట్ నెంబర్ 1. మనం టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇది ఎప్పుడు మన జాయిన్ అవ్వక ముందు మనకు తెలియదు. సో ఆఫ్టర్ జాయినింగ్ బీటెక్ ఒక సర్టన్ టైం అయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్స్ ఆర్ నాట్ ది హోల్ స్టోరీ. మీకు ఆల్రెడీ ఈ సెంటెన్స్ చదివితేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. గ్రేడ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్, ఒక ఎసెన్షియల్ మాత్రమే, అదే లైఫ్ కాదు. సింపుల్గా మనం ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మనం రిలీజ్ అవుతాం. ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా ఒక ఒక హై ప్యాకేజీకి ఇవి ఒక డోర్, ఎంట్రన్స్ డోర్. ఏవి? ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, నెట్వర్కింగ్. కానీ ఇవి మనకి ఎవరు చెప్పరు. నెట్వర్కింగ్లో అసలు నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలి మెయిన్గా అంటే గిట్హబ్, మళ్ళీ లింక్డ్ఇన్, సో ఇలాంటి ఎక్సెట్రా సమ్ నెట్వర్కింగ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో దాని ద్వారా మన నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలి. ఈ విషయాలు మనకి ఎవరు చెప్పరు. మనమే సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో మీ మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రేడ్స్ ఆర్ నాట్ ది హోల్ స్టోరీ. ఓకేనా? మెయిన్గా మనకు రావాల్సింది ఈ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంటర్న్షిప్ ఏంటి, సో ఒక హై ప్యాకేజ్ మనం క్రాక్ చేయాలంటే ఇవన్నీ మెయిన్. ఒక రెజ్యూమ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు సొంతంగా మీరు చేసుకోగలిగితే సో ఓకే, సెకండ్ పాయింట్ యు ఆర్ కన్ఫర్మ్. ఇంకా చూసుకుంటే థర్డ్ పాయింట్, యూ నీడ్ టు ఫెయిల్ ఎ లాట్. సో చాలామందికి ఫెయిల్యూర్ అనేది అలవాటు అవ్వదు. సో మీరు ఆఫ్టర్ జాయినింగ్ బీటెక్ సో మీరు చాలా లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని అయితే మీరు తీసుకోవాలి. సో సప్లైస్, అసైన్మెంట్ మార్క్స్, ల్యాబ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకైతే వాళ్ళు బ్యాక్లో ఉంచడానికి ట్రై చేస్తారు. సో మీకు ఏంటంటే ఒక ఫెయిల్యూర్ అనేది ఒక ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎ స్టూడెంట్, అది ఇంపార్టెంట్ లైఫ్ అది. కానీ చాలామంది ఏంటంటారు అది మిస్టేక్ తనకు తను తీసుకోలేరు. సో సింపుల్గా చెప్పాలనుకుంటే మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్. మన ఐడియా 10% అయితే మిగతా 90% కూడా అది పనిచేయదు. అంటే దాన్ని ఏంటంటారంటే ఇట్ డజంట్ వర్క్. మన ఐడియా ఉంటుంది 10%, కానీ అది 90% వర్క్ అవ్వదని మనకి తెలుసు. కానీ ఆ ఒక్క ప్రాజెక్ట్ మీద మనం ఉండిపోతాం. సో అదొసరికి ఫెయిల్యూర్ అది. నెక్స్ట్ మీకు ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ యూజర్ సర్వైవల్ స్కిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనం ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత మన ల్యాబ్స్, అసైన్మెంట్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, సెమ్, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఎక్సెట్రా, మళ్ళీ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎక్సెట్రా, మనకి చాలా టైం వేస్ట్ అంతా కూడా అక్కడే. కానీ సగం మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ ల్యాబ్స్, అసైన్మెంట్స్, ఎక్స్టర్నల్స్, ఇంటర్నల్స్, మళ్ళీ వచ్చేసరికి సెమ్స్, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్, వీటితో పాటు సాఫ్ట్ స్కిల్స్, మళ్ళీ టెక్నికల్స్ ఇవి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. వీటితో పాటు మళ్ళీ మనం బయట ఎసెన్షియల్స్ కోర్సెస్ తీసుకోవాలి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, అంటే ఫ్యూచర్లో ఏ స్కిల్స్ మళ్ళీ గ్రోత్, మళ్ళీ వాటికి తగిలినట్టు మళ్ళీ కోర్సెస్ తీసుకోవాలి. సో ఇది పాయింట్ నెంబర్ 4. ఇది మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్.
ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో అయితే. చాలా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి యూ విల్ బీ లెర్నింగ్ ఫర్ ఎవర్. మీ లైఫ్ మొత్తం చదువుతూనే ఉండాలి. సింపుల్గా టెక్ చేంజెస్ ఫాస్ట్, యువర్ డిగ్రీ ఈజ్ జస్ట్ టు స్టార్ట్. సో ఇట్స్ ఎ కాన్స్టెంట్ అప్స్కిల్లింగ్. మనం డిగ్రీ ఏంటంటే జస్ట్ స్టార్ట్ చేయడానికి ఒక పార్ట్. ఈ స్కిల్స్ అనేవి ఆ డిగ్రీని యూస్ చేసుకొని మీరు సో సింపుల్గా చెప్పాలంటే మనం ఒక జాబ్కి ఎన్రోల్ అవ్వాలంటే డిగ్రీ అనేది ఒక ఎసెన్షియల్. అంటే సర్వే అవ్వడానికి ఒక పేపర్. సింపుల్గా ఒక డిగ్రీ అనేది ఒక పేపర్. ఈ అప్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యూచర్లోని ఇప్పుడు ఏఐ గ్రో అయిందనుకో, సింపుల్గా చాట్‌జీపీటీ న్యూ వర్షన్ వచ్చిందనుకో, సో ఈ న్యూ వర్షన్ తగినట్లు మీ మైండ్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. సో మళ్ళీ దానికంటే ఒక సపరేట్ నేర్చుకోవాలి. లైక్ ఏ కోర్సెస్ డీప్ సీక్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసరికి ప్రెజెంట్ సో బోల్డ్ ఏఐ బాగా డెవలప్ అవుతుంది ప్రెజెంట్. అది మ్యాటర్. సో ఈ 5 పాయింట్స్ కూడా మన ముందు ఎవరు చెప్పరు. అది మీరు టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. సో అర్థమై ఉంటే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే కొట్టండి. సో థ్యాంక్ యూ. బాయ్.